ఆ జాబ్కి వెళ్ళినప్పుడు నాకు ఆదివారం చర్చికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. కానీ అయినా చివరి ప్రార్థనలో అన్నా వచ్చి చేయించుకుందాంలే అనుకున్నాను. అలా వెళ్తూ ఉండగా అప్ప నాతో మాట్లాడారు, నువ్వు ఇలా హడావుడిగా వచ్చి వెళ్తే అది అవ్వదు కవిత, నువ్వు నిలబడి సంఘంలో ఉంటే నీకు కార్యం జరిగిద్ది అని. అయినా నేను వినకుండా అలానే ఆదివారం లేకపోయినా కూడా డ్యూటీకి వెళ్ళేదాన్ని. అలా వెళ్ళడం వల్ల నేను 40,000 రూపాయలు నష్టపోవడం జరిగింది. అది నాకు ఆ ఉద్యోగం వద్దనుకొని వదిలి నేను వచ్చేసిన తర్వాత నీకు జాబ్ లేదు, నేను అయినా ఇంట్లోనే ఉంటున్నాను, ప్రేర్ చేయించుకుంటూ ఉన్నాను. అన్న అక్క నాతో మాట్లాడి నీకు మంచి ఉద్యోగం దేవుడు సిద్ధపాటు చేశాడు, ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇస్తాడు అని చెప్పారు. ఏదో నేను పేపర్లో చూసి వెళ్తే అది ఉందో లేదో అనుకొని వెళ్ళాను. కానీ అక్కడ 10,000 రూపాయల శాలరీ అని చెప్పేసి నాకు 15,000 రూపాయలు శాలరీతో నాకు దేవుడు ఇచ్చాడు. అది కూడా ఆదివారం సెలవు ఉండి నేను చర్చికి రావడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. నా కుటుంబం కొరకు, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.